టీడీపీలో తిరువురు పంచాయతీ కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే అక్కడ మాజీ నాయకులు, టీడీపీ నాయకులు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేపై ఒక రకమైన దాడి చేస్తున్నారు, మాటలు దాడి చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులకి, ఎమ్మెల్యేకి మధ్య కూడా విపరీతమైన గ్యాప్ అయితే ఉంది. అయితే ఇదే విషయాన్ని గతంలో కొలికిపూడికి, ఎంపీ చిన్నికి మధ్య వివాదం రేగినప్పుడు కూడా టీడీపీ దాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం టీడీపీ కోర్టులో ఉన్నటువంటి ఈ బంతి ఎటువైపు వెళ్తుంది, కొలికిపూడి పంచాయతీ ఏ తీరం దాటుతుందనే విషయాన్ని సీనియర్ విశ్లేషకులు లింగంనేని శివప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. అసలు తిరువురు పంచాయతీ ఎప్పుడు తేలుతుంది? టీడీపీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసింది, ఇక సమస్య అంతా పరిష్కారం అయిపోయినట్టేనా? అంటే ఇప్పుడు ఒకటండి, మామూలు తిరువురు విషయం మాట్లాడేటప్పుడు అసలు తిరువురు కాన్స్టిట్యున్సీ గురించి ఒకసారి, ఎందుకంటే తిరువురు కాన్స్టిట్యున్సీ యాక్చువల్గా ఎస్సీ కాన్స్టిట్యున్సీ, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అది. అయితే అక్కడ ఉన్న నాయకుల్లో మండల స్థాయి నాయకులు అందరూ కూడా ఒక సామాజిక వర్గానికి, అంటే రెండు సామాజిక, కొంతమంది కమ్మ నాయకులు ఉన్నారు, కొన్ని ఏరియాల్లో రెడ్డి సామాజిక వర్గ నాయకులు ఉన్నారు. కొద్ది స్ట్రాంగ్ నాయకులే వీళ్ళందరూ. ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, వచ్చిన ఎమ్మెల్యేల్లో ఒక స్వామిదాస్ గారు ఒక్కడే ఎప్పుడంటే 94 నుంచి మళ్ళీ 2024 వరకు ఆల్మోస్ట్ ఎమ్మెల్యేగానో లేకపోతే ఇన్ఛార్జిగానో ఉన్నాడు. కాకపోతే అక్కడ ఏంటంటే ఆయన కొద్దిగా అక్కడున్న పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి, మా ఎమ్మెల్యే గెలవకూడదు, తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, మా హవా కొనసాగాలి. ఇది మండల స్థాయి నాయకుల ఆలోచన. ఓకే, మేము అంటే ఒక ఎమ్మెల్యే వచ్చేస్తే, ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనదే సర్వాధికారం కదా, ఆయన చెప్పినట్టు జరగాలి కదా. ఇవాళ కొలికిపూడి అదే జరుగుతుంది కదా. ఇప్పుడు కొలికిపూడి, మీరు అన్నట్టే కొలికిపూడి శ్రీనివాసరావు గారు వాళ్ళు ఎమ్మెల్యే అయ్యాడు, ఘర్షణ మొదలైంది కదా. అవును. ఎవరికి మధ్యలో మొదలైంది? ఆయన మధ్యలో, ఇక్కడ ఉన్న స్థానిక మండల స్థాయి నాయకుల మధ్యలో. సోకాళ్ళు మేము ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నాం, సీనియర్ మోస్ట్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం, ఎంతో మేము కోల్పోయాం అనే నాయకుల మధ్యలో, కొత్తగా వచ్చిన కొలికిపూడి గారి మధ్యలో. సార్ మీరు అన్నట్లుగా, మీరు చెప్పిన సామాజిక వర్గాల్లో నిజంగానే టీడీపీ కోసం కష్టపడి పనిచేస్తారు కదా, వాళ్ళు అడిగితే తప్పే ఉంది. పని చేస్తారు, మీరు అన్నట్టు పని చేస్తారు. కానీ ఆ పని చేసినప్పుడు 20 ఏళ్ళ నుంచి ఎందుకు గెలవ పార్టీ? అక్కడ 2004 నుంచి మళ్ళా 2024 వరకు పార్టీ గెలవకపోతే, ఆ పార్టీకి ఇప్పుడు ఎమ్మెల్యే గెలవలేదంటే ఎమ్మెల్యే కాదుగా తప్పు, స్థానిక నాయకులు, లోకల్ నాయకులు కూడా తప్పు కదా. లోకల్ నాయకులు గెలిపించుకోపోయినట్టే లెక్క కదా. దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. దీనికి 2019 ఎలక్షన్లో అదే తిరువురు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఓడిపోయాడు, ఎంపీ కేసీఆర్ నాని గారికి మెజార్టీ వచ్చింది. 19లో 5 రానివ్వండి, 10 రానివ్వండి, 15 రానివ్వండి, మెజార్టీ వచ్చింది. ఎట్లా సాధ్యమైంది అంటే, ఆ క్రాస్ ఓటింగ్ ఎలా జరిగింది అంటే, నాయకుల్లో లోపించిన చిత్తశుద్ధి కనపడుతుంది కదా అక్కడ స్థానిక నాయకుల్లో. ఎమ్మెల్యేని ఓడించాలి, ఎమ్మెల్యే అంటే ఓడించాలని ఓడించడం అని నేను అంటలా, ఆ పట్టుదల కనపడదు. మీరు చెప్పిన క్రాస్ ఓటింగ్ జరిగిందంటే ఖచ్చితంగా జరిగింది కదా, ఎమ్మెల్యేని గెలిపించుకోవడం జరిగింది అక్కడ, జరిగింది అనేది మనకు రికార్డు అది. అదే కాకుండా ఇప్పుడు ఒకటి, మనం ఒక నాయకుడు ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేకి ఆయనకు ఒక స్థాయి ఉంటుంది, ఎంపీగా గెలిచిన ఆయనకు ఒక స్థాయి ఉంటుంది, అట్లాగే మండల నాయకులకు ఒక స్థాయి ఉంటుంది. ఆ ఎంపీపీలు కానీ వీళ్ళు కానీ ఉంటే ఎవరికి వాళ్ళకి సంబంధించిన పవర్ షేరింగ్ ఉంటుంది, లేకపోతే పవర్ డివిజన్ ఉంటుంది, అధికార విభజన ఉంటుంది. అన్నిట్లోకి మేమే చొచ్చుకెళ్ళిపోతాం, మేము చెప్పినట్టే జరగాలి, పోలీస్ స్టేషన్లో మేము చెప్పినట్టు జరగాలి, ఈ మండలానికి మేమే కింగులు, లేకపోతే ఈ ఏరియాకి మేమే కింగులు అని చెప్పి నాయకులు అనుకుంటే, పార్టీ నాయకులు, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న దాంట్లో అది కూడా కారణంగా, ఇవాళ జరుగుతున్న ఘర్షణలో అది కూడా ఒక కారణం కదా. ఈ పరిస్థితి రావటానికి ఒకవేళ ఎమ్మెల్యేకి తెలియకతనమో, లేకపోతే ఆయన ఒకవేళ తొందరపడ్డాడో అనుకున్నా, ఆయనకి ఈక్వల్గా మీరు సీనియర్ అనే నాయకులు మీరు ఎట్లా రెబెల్ అవుతున్నారు? అవ్వకూడదు కదా.
సార్ మీరు కంప్లైంట్ చేయాలి పార్టీకి. నాకు ఒక క్లారిటీ సార్. ఇప్పుడు కొలికిపూడికి కేశినేని చిన్నికి మధ్యలో వివాదమా? కొలికిపూడికి తిరువూరు నియోజకవర్గంలో ఉన్న మండల స్థాయి నాయకులకి వివాదమా? అంటే కొలికిపూడి గారికి కేశినేని చిన్ని గారికి కూడా వివాదం వచ్చింది, వివాదం జరిగింది. దేనికి కొన్ని 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 ఇష్యూస్ జరిగినాయి. అక్కడ గంజాయి అమ్ముతున్నారు, ఆ గంజాయి వాళ్ళని ఈయన పట్టించాడు. ఎవరు? కొలికిపూడి గారు పట్టించిన వాళ్ళకి అండగా ఎంపీ గారికి సంబంధించిన మనుషులు ఉన్నారు, అంటే ఇక్కడ స్థానిక నాయకులు అనేది ఆయన అభియోగం. ఆయన చెప్పాడు కదా, అదే మాట ఎమ్మెల్యే అభియోగం, ఆ మాట చెప్పాడు కదా. అట్లాగే ఇసుక అమ్ముతున్నారు, మట్టి తోలుతున్నారు, ఇవన్నీ మనం ఒక ఇంటర్వ్యూలో చూసాం. ఆయన అభియోగాలు ఏంటో చూసాం. అంటే డైరెక్ట్ వాళ్ళిద్దరి మధ్యనే. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మండల స్థాయి నాయకులు ఒక పక్షాన్ని చేరిపోతున్నారు. చేరిపోయి ఆ ఉన్న విభేదాలని ఇంకా పెంచి పోషిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం. ఇప్పుడు ఇవాళ మీరు చూడండి, రేపు సంక్రాంతి వస్తుంది, కోడి పందాల కోసం పోటీలు. ఎవరు పెట్టాలి కోడి పందాలు? బరి ఎవరిది? అంటే ఏంటి దాన్ని డబ్బు సంపాదించిన మార్గం కదా. ఇప్పుడు కొన్ని ఫోటోలు వచ్చినాయి ఏమని, ఇప్పుడు ఆయన మొన్న అన్నాడు పేకాడిస్తున్నారు ఒక ఏరియాలో అనేది. కనీసం 5-6 చోట్ల, ఏది తిరువూరు కాన్స్టిట్యున్సీలో, తిరువూరు కానీ లేకపోతే ఆ కొండపర్వ కానీ, అలాగే ఏది మన 4 మండలాల్లో కూడా ఒక నలుగురు నాయకుల ఆధ్వర్యంలో పేకాట సాగుతుంది అనేది అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఎమ్మెల్యేకి సంబంధం లేదు. అక్కడ మన జరిగింది ఏంటి, ఇట్లా పేకాట జరుగుతుంది, పేకాట అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో చెప్తే ఆయన సరే ఎస్ఐ గారు ఏదో చెప్పినట్టున్నాడు, చర్యలు జరగలేదు. వెంటనే ఎమ్మెల్యే గారు ఎస్పీ గారికి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎస్పీ గారు దాని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి, మీరు ఎందుకు ఇటువంటి ఊరుకుంటున్నారు చూస్తున్నట్టు, ఇది జరగటానికి వీల్లేదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, యాక్షన్ తీసుకోమని చెప్పి డిఎస్పీకి ఫోన్ చేస్తే ఆయన వచ్చి పట్టుకున్నాడు స్వయంగా. దొరికారు. దొరికిన వాళ్ళు ఎవరు మనుషులు అది చెప్పమనండి. ఎవరు మనుషులు? ఎందుకు జరిగారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మండల పార్టీ నాయకులకు సంబంధించిన మనుషులు దొరకకూడదు కదా, దొరికారు. అది ఆయన అభియోగం. ఆ రోజున దానికి సంబంధించి సోషల్ మీడియాలో తగాదా జరిగింది. జరిగితే ఏం చేశారు, అదే కొలికిపూడి గారి మీద ఒక మహిళని పెట్టి ఆవిడనేదో హక్ చేసుకున్నట్టు పెట్టి రసికరాజా అని పెట్టారు. అసలు ఆ ధైర్యం ఒక ఎమ్మెల్యే మీద, ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఒక పార్టీ ఎమ్మెల్యే మీద ఆ విధమైన పోస్టు పెట్టే ధైర్యం ఆ పార్టీకి సంబంధించిన నాయకులకి ఎలా వచ్చింది? ఆ పార్టీ నాయకులు వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యే కన్నా తక్కువ స్థాయి కదా వాళ్ళది. దాని వెనక కూడా చిన్ని ఉన్నాడంటారా? ఉన్నాడా లేడా అనేది కాదు, ఆయన వర్గం వాళ్ళే. మరి వెంటనే ఒకవేళ కాకపోయినప్పుడు ఆయన వెంటనే మందలించాలి, తప్పులు చేయమాకండి అని చెప్పి ఆయనే మాట్లాడాలి కొలికిపూడితో. అది పొరపాటు జరిగింది, వాళ్ళని నేను మందలించాను, దీన్ని ఇక్కడతో ఆపేద్దాం, ఫుల్ స్టాప్ పెడదాం, దీనికి ఇక్కడతో దీనికి వద్దు, ఈ విధంగా మనం చేసుకోవద్దని చెప్పాలి కదా. ఇది పెట్టాడు. పెడితే ఆయన ఏం చేశాడు, ఆ ఫోటోలు ఏంటి, ఏఐ ఫోటోలు. వెంటనే ఆయన ఎవరైతే పెట్టించారో ఆ ఇద్దరు నాయకుల ఫోటోలు పెట్టి దానికి తన బదులు రిప్లై చేసి పెట్టి మేము కూడా పెట్టగలం అని పెట్టించారు. అది ఏంటది? ఆఖరికి మీరు ఏం చేస్తున్నారు? పార్టీ వచ్చిన తర్వాత టెక్నాలజీ నేను అనేది అది కాదు. అంటే ఏ లెవెల్కి దిగజారిపోతున్నారు అవతల. ఇప్పుడు మనం గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది నాయకుల మీద ఇటువంటి పనులు చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళే, కూటమి నాయకులే అన్నారు, ఈ పనులు ఎందుకు చేస్తున్నారు మీరు, ఇటువంటి ఏంటి తప్పుడు పనులు చేయకూడదు, మనం అటువంటి పనులు చేయకూడదు అనేది ఒక ఇది ఉంది. అటువంటి పని మీ ఎమ్మెల్యే మీద చేస్తామేంటి? మీ ఎమ్మెల్యే మీద మీరు చేయటమేంటి? మీకు ఏదన్నా అతని మీద కరెక్ట్ కాదనుకుంటే మీరు అసమ్మతి తెలియజేయండి పార్టీకి వెళ్ళి. పార్టీ ఆ అసమ్మతి మీద యాక్షన్ తీసుకునే అవకాశం పార్టీకి ఇవ్వండి. అసలు ఆల్రెడీ మొత్తం అయిపోయింది కదా సార్. కొలికిపూడి, కేశినేని చిన్ని వచ్చి పార్టీకి వివరణ ఇచ్చుకున్నారు. చంద్రబాబు గారు నేరుగా అసలు ఈ విషయాన్ని ఎవరు మాట్లాడొద్దు, నేను చూసుకుంటాను, ఏం చేయాలి ఒకటి ఎంత చెప్పారు, కానీ జరుగుతున్నాయి ఈ పని, ఇక్కడ జరుగుతుంది ఈ విధంగా. సిచ్యువేషన్ చూస్తే అంటే ఇవాళ
అక్కడ జరుగుతున్న ఇష్యూస్ ఉమ్, అంటే కొలికిపూడికి సంబంధించి సరే కాంట్రవర్షియల్గా ఉన్నాడు కొన్ని విషయాల్లో తొందరపాటుగా ఉన్నాడు. ఈ విధంగా సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టుల మూలన పార్టీ కొంత నష్టం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే అక్కడ వరకు సంబంధించి అక్కడ పరిపాలనకు సంబంధించి తిరువూరికి మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ మంత్రి నారాయణ గారిని అడిగి ఫండ్స్ తీసుకొచ్చాడు. ఉమ్, లోకల్గా ఉన్న మా పిల్లలకి ల్యాప్టాప్లు ఇస్తున్నాడు. మరి ఎవరికైనా వస్తే ఆర్థిక సహాయం చేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు ఈ క్రిస్టియన్ వీటికి ఈ క్రిస్మస్ వచ్చినప్పుడు వీటికి ఆ బట్టలు కానీ ఇవి కానీ ఈ విధమైన ఆర్థిక సహాయాలు సరే చేస్తున్నాడు. ఇవంటే చాలా మంది ఆ, ఎమ్మెల్యేలు చేస్తున్నారు. చాలా మంది చేయొచ్చు. ఉమ్. నేను అనేది ఎందుకంటున్నానంటే ఇవన్నీ ఇతను చేస్తున్నాడు అనేది ఉమ్. ప్రజల్లో ఉంది. ఉమ్, అక్కడ ప్రజల్లో నేను అనేది ఈ 4 నాయకులు 10 మంది నాయకులు ప్రజల్ని ఏం నిర్దేశించలేదు. ఇవాళ ఎవరు ఇంట్లో ఉన్న మనుషులు కూడా మీరు చెప్పినట్టు ఓటేయరు. ఉమ్. వాళ్ళ మనసుకి ఏది నచ్చితే అది ఓటేసే పరిస్థితి వాళ్ళ. కానీ టీడీపీ నాయకుల్లో తిరువూరు టీడీపీ నాయకుల్లో కార్యకర్తల్లో ఒక విషయం అయితే చాలా స్పష్టంగా ఉంది. టీడీపీ పార్టీ నుండి గెలిచిన కొలికిపూడి శ్రీనివాసరావు పెద్దిరెడ్డితో అక్కడ వెళ్ళి కరచాలనం చేయడానికో లేకపోతే ఆయనతో మాట్లాడటానికో చేసిన ప్రయత్నం అనేది సోషల్ మీడియాలో అంతా వైరల్ అయిపోయింది. దాన్ని జీర్ణించుకోలేకే ఇవన్నీ చేస్తున్నారు అనే మాట. కాదండి, పెద్దిరెడ్డితో కరచాలనం అనేది ఎయిర్పోర్ట్లో జరిగింది. అది అవును. అదేం పెద్ద ఇష్యూ కాదే. ఉమ్, ఇప్పుడు మామూలుగా నాయకులు కనపడినప్పుడు ఎవరైనా ఒకవేళ అదే కనుక వద్దనుకుంటే ఆ ఫోటో తీసి పెట్టుకోడుగా. ఉమ్, అది కరచాలనం చేయటం అన్నారు మీరు. ఉమ్, ఇప్పుడు ఒకటి చెప్తా నేను, ఆ రోజున ఒక పెద్ద ఆరోపణ, ఉమ్, మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో కరచాలనం చేయటమే తప్పు అని కనుక ఈ నాయకులు అనుకుంటే ఉమ్, అతను ఏం చెప్తున్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి వాళ్ళు ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఉమ్. రామకృష్ణారెడ్డి, ఆయన పేరేంటి, రామకృష్ణారెడ్డి, కాకినాడ మాజీ ఎమ్మెల్యే, కాకినాడ రూరలా సార్? కాకినాడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఓకే. బియ్యం స్కామ్ లో ఉన్నాడు, ద్వారంపూడే. ద్వారంపూడికి సంబంధించిన ఉమ్, పెద్దిరెడ్డి రామచంద్రరావు అనే వ్యక్తి అక్కడ ఇదివరకు బియ్యం స్కామ్ చేసినవాడు. అతనే వచ్చి గుడివాడలో ఉన్నాడు. అతనే వచ్చి ఆ బియ్యం స్కామ్ అని చేసి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో చేస్తున్నాడు డబ్బులు. తిరువూరుకి సంబంధించి ఈ కౌన్సిలర్స్ని కొన్న డబ్బులు కూడా అతను ఇచ్చిన దాంతోనే కొన్నాను అన్నాడు. దానికి సమాధానం చెప్పమనండి. ఉమ్, చెప్పమనండి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆ మాట, నేను అంటాం కాదు, అదే వాళ్ళు అంటున్నారు కదా. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఒక మండల స్థాయి నాయకుడు, విసనపేట మండలం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మండల నాయకుడు ఉన్నాడు, ఆయన మండల పార్టీ ప్రెసిడెంట్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కేక్ కట్ చేశాడు. ఆ ఫోటోలు ఉన్నాయి. ఉమ్. దానికి మరి ఆయన మీరు సార్ ఆయన అంటే మండల స్థాయి నాయకుడు సార్. కాదు ఆ. మనం చెప్పే దాంట్లో ఉమ్, అక్కడ ఎక్కడ ఉండాలంటే విజన్ అనేది షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటేనో కలిసి కూర్చొని మాడుకుంటేనో ఉమ్, దాని మూలన మనం ఆపాదించలేము. ఉమ్, ఒకవేళ ఈ పనులు చేసేవాడు ఉంటే అట్లా కనపడేటట్టు చేయడు, చాటుగా చేసుకుంటారు. ఉమ్, దాన్ని ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చారంటే అది దాని మూలాన ఏదో జరిగిపోయిందని అనుకోవడానికి లేదు. ఉమ్. ఒకవేళ అటు ఉంటే చంద్రబాబు నాయుడు గారు కదా వార్నింగ్ ఇచ్చేవాడు, మీకెందుకు? ఆయన కూడా ఇచ్చారు. ఏమి అట్లా అంత మీన్గా ఆయన ఏమో ఆలోచించరు. ఉమ్, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి మన ఏదో బర్త్డే వచ్చింది, ఉమ్, లోకేష్ గారు ట్వీట్ చేయాలా ఆయనకి ఓకే. బెస్ట్ విషెస్ చెప్పలా? ఆ లెక్కన అనుకుంటే గతంలో అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అవును. చంద్రబాబు గారు బర్త్డే విషయం చెప్పారు కదా బెస్ట్ విషెస్. దానికి దీనికి సంబంధం ఏంటి? వీళ్ళు పొలిటికల్ రైవల్స్, ఉమ్. అంతేగాని మామూలుగా ఒకరికొకరు శత్రువులు కాదు. ఆస్తులు తగాదాలే ఉండవు కదా. ఆ తగాదా లేదు కదా. ఉమ్. పొలిటికల్ గా విభేదాలు సీట్ల ఉన్నాయి, తగాదాలే. పాలిటిక్స్ సీట్ల పొలిటికల్ తగాదాలే. విభేదాలు. సో దాన్ని మనం ఈ విధంగా చూసి దీన్ని అంటగట్టి దీని మూలన జరుగుతుందంటే అది మోకాలకి బోడిగుండికి సార్ మరి ఎందుకు జరుగుతున్నాయి సార్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మధ్యలో రైవాలిటీ అనేది? నేను చూస్తున్న రాజకీయాల్లో ఒక 2 దశాబ్దాలకు కొనసాగుతూనే ఉంది. గతంలో తెనాలిలో వల్లభనేని బాలశౌరి నాదెండ్ల మనోహర్ మధ్యలో ఒక ప్రశాంత యుద్ధమే జరిగింది. ఆ తర్వాత చిలకలూరుపేట విడుదల రజని, నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇప్పుడు తాజాగా మనం అనుకుంటున్నటువంటి తిరువూరు కానీ
విజయవాడ ఎంపీ కానీ. అంటే అట్లా కదండి. ఇప్పుడు అక్కడ జరిగిన వాటిలో చాలా వరకు పదవి రాజకీయం, అంటే పదవులు అంటే వాళ్ళ మనుషులకు ఇచ్చుకుంటాం అక్కడ ఇది. ఇక్కడ పదవి రాజకీయం కన్నా కూడా నేను అనుకుంటాం పంచుకునే రాజకీయంలో డబ్బుల రాజకీయం డెఫినెట్గా. అక్కడ ఉన్న దాంట్లో ఎవరికి ఎంత రావాలి, మాకు సంబంధం లేకుండా మీరు తీసేసుకుంటున్నారు ఈ గోల తప్ప ప్రజలకు సంబంధించిన గొడవ లేదు, ప్రజలకు సంబంధించింది ఒకటి కాదు. అయితే ఇక్కడ ఒకటి నేను ఇందాక చెప్తుంటే మీరు మధ్యలో అంటే మనం డైవర్ట్ అయ్యాం. నేను ఎందుకు చెప్పానంటే ఇవన్నీ చేస్తున్నాడు కోకిపూడి అంటే ఇది కొన్ని సేవా కార్యక్రమాలు లాంటివన్నీ, దాని ద్వారా ప్రజలకు దగ్గర అవడంతో పాటు అతనికి సంబంధించిన ఈ డౌన్ ట్రాడెన్ సామాజిక వర్గం ఉందా, అతని వెనకాల ర్యాలీ అయిపోయారు. ఎప్పుడైతే ఈ మండల స్థాయి నాయకులు, మండలంలో ఉన్న కొంతమంది నాయకులు తనని టార్గెట్ చేసి ఆయన్ని ఎప్పుడైతే మీరు టార్గెట్ చేశారో వాళ్ళు ఈయనకి అండగా నిలబడుతున్నారు. వాళ్ళందరూ కులాల కొట్లాటగా మారిపోతుంది. వాళ్ళందరూ ఇతని వెనకాల చేరిపోయారు. చేరిపోవడం ఎట్లాగా మనం చెప్పొచ్చు అంటే వాళ్ళకి కొన్ని గ్రూపులు ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో, వాట్సాప్ గ్రూపులు. వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళు ఆ సామాజిక కొంతమంది ఆ గ్రూపుకు సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా వార్నింగే ఇస్తున్నారు. మా ఎమ్మెల్యేని కనుక ఏమన్నా చేస్తే మీ సంగతి చూస్తాం, ఏమన్నా మీరు ఇటువంటి కనుక పెడితే అనే విధమైన బెదిరింపులు వస్తున్నాయి. అంటే ఏమవుతుంది ఇది, ఎక్కడికి దారి చేస్తుంది? ఇటువంటి వాటిని మనం ఎప్పుడైతే ఉందో చిన్నప్పుడే దాన్ని లేకుండా, ఆ విధమైన విభేదాలు పెరగకుండా, అది సామాజిక డివిజన్కి దారి చేయకుండా, సామాజిక విభజనకు అవకాశం లేకుండా ఎమికబుల్గా పూర్తి చేయటం. ఎవళ్ళ ఇది ఏంటి, ఇప్పుడు ఎంపీ ఉన్నాడు, ఎంపీ మీ అధికార పరిధి ఏంటి, ఎమ్మెల్యే అధికార పరిధి ఏంటి, మండల స్థాయి నాయకుల అధికార పరిధి ఏంటి, ఎవరితో వాళ్ళకి అట్లా డివైడ్ చేసి ఒకళ్ళ పరిధిలోకి ఇంకోళ్ళు కనుక వెళ్లకుండా ఉంటే ఈ విధమైన ఇబ్బందులు రావు, ఈ విధమైన డివిజన్ రాదు. కానీ ఆ విధమైన డివిజన్ వస్తే, రాకుండా ఉండాలని కోరుకుందాం, అటువంటి డివిజన్ వస్తే మళ్ళా అదొక రావణ కాష్టంలాగా అవుతుంది. మరో ఇది అంటే నా నోటి అప్పుడు చెప్పడానికి రావట్లా, కానీ అది కరెక్ట్ కాదు. ఆ విధమైన ఇబ్బందులు రాకుండా, ఆ విధమైన సామాజిక పరమైన డివిజన్ రాకుండా తెలుగుదేశం పార్టీ కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆయన తక్షణం దాని మీద చర్యలు తీసుకుని ఇటువంటి పెరగకుండా, ఇటువంటి భేదాభిప్రాయాలు రాకుండా, సామాజిక వర్గాల మీద ఒక కొట్లాటల ప్రభావం రాకుండా చర్యలు తీసుకుంటే ఆ సమస్య అక్కడితో సమస్య పోతుంది. సో మొత్తంగా తిరువూరు పంచాయతీ అయితే టీడీపీ అనుకున్నట్లుగా కోల్డ్ స్టోరేజ్లో లేదు, అది ప్రతినిత్యం రావణ కాష్టంలో రగులుతూనే ఉందనేది సీనియర్ విశ్లేషకులు చెప్తున్నమాట. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీల మధ్యలో అంటే కొంతమంది పదవుల కోసం, కొంతమంది డబ్బుల కోసం ఇలా ఒక ప్రశ్న యుద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దీన్ని నివారించాలంటే పార్టీ అధిష్టానాలు సీరియస్గా స్పందించాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది లింగంనేని శివప్రసాద్ గారు చెప్తున్నారు.